హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది చింతల్. చలో మరి ఇక మొదలెడదాం మన అసలైన రచ్చ. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఓ మహానుభావుడు చెప్పాడు, నవ్వుతూ బతకాలి రా. నవ్వితే 4 విధాలు చేటు అని అనలేదు, అన్నారు కానీ దాన్ని మనం మార్చేసుకోవాలన్నమాట. నవ్వుతూ బతకాలిరా, నవ్వు 4 విధాలు మంచిది అని. ఏంటంటారు? కొంత నిజం అంట, కొంత నిజం కొంత అబద్ధం, 50% 20% ఏం లేదు. ఏదో ఒకసారి అందరూ గట్టిగా నవ్వండి. ఇప్పుడు నేను ఏది అడిగినా మీరు నవ్వుతూనే చెప్పాలి. మీ పేరేంటి? ఇంకెప్పుడు నవ్వొద్దాం. ఏం పేరు? ఉమా నాగేశ్వరరావు. ఉమా నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఎవరు? ఆయనేనా? ఆయనే. ఎక్కడ దొరికాడు? నాకు విజయవాడలో. విజయవాడ నుంచి జుట్టట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ పడేసావు చింతల్లో వేసా. ఎందుకంటే చింతల్లో అంతా వింతల వాళ్ళు ఉంటారు, అందుకని చింతల్లో వేసా. అందులో నువ్వే పెద్ద ఫస్ట్ కదా ముందు అందరికంటే. అంటే నాకన్నా పెద్ద పెద్ద వింతలు ఉన్నారు, అందుకే. నీ వింతల ముందు ఆ వింతలు కూడా ఒక వింతేనా? ఇంకో వింత. చెప్పు. అది నేను నల్ల డ్రెస్ వేసుకుని సెక్యూరిటీ గార్డ్ లా కనపడినా సరే వేసేద్దాం అనుకుంటుంది. ఇంకేంటి? బాక్సర్లకే బాక్సరు. రెడీ? ఇప్పుడు అంతా నవ్వుతూ మాట్లాడాలి. ఓకే. సో నేను ఒక సాడ్ న్యూస్ చెప్తాను, దాన్ని నువ్వు నవ్వుతూ చెప్పాలి. అసలే వింతలంటే వింతగా అడుగుతారు అనుకునేది, సాడ్ గా అడుగుతారంట. సాడ్ అని అన్నాను కానీ నవ్వు సాడ్ తో చెప్పలేదు. అయ్యా అన్నా, నేను నవ్వుతూ చెప్పమన్నా. ఆల్రెడీ ఇంట్లోనే ఏడిపిస్తున్నారు, ఏడుస్తున్నావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఏడిపోయినా. ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు నాగేశ్వరరావు గారు నీ వల్ల? 28. ఏంటి 28? ఏంటండి ఇలా ఉంది? లడ్డు కావాలా నాయనా? ఏం చేస్తాడు? నాగు ఎలక్ట్రీషియన్. పేరు చెప్తేనే షాక్ కొడుతుందమ్మా. అంటే నాగంటే నాగపాము కదా, నేను పైనుండే మనీ. ఆయన బుస్సు, నువ్వు ఆ పైన బుస్సు. ఇద్దరం కలిస్తే తుస్సు. ఇక్కడ ఒక్క పాయింట్ లో బాగా నిజం చెప్పింది. ఓకే. తుస్సును ముద్దుగా ఏమని పిలుస్తావు? తుస్సు నేనేమని పిలవను, నేనైతే నాగయ్య అనే పేరు పెట్టి పిలుస్తా. నాగయ్య, చిత్తూరు నాగయ్య. రవయ్య గుడ్లు తిందు గాని, రవయ్య పాలు తాగుతూ గాని అంటావు రోజు. ఆల్రెడీ గుడ్డులాగే ఉంటాడు, ఇంకా గుడ్లు ఎందుకు? పెద్ద మాట అన్నాడు సరాడు. గుడ్డులాగే ఉంటాడంట. కాంప్లిమెంట్ ఇచ్చిందో లేదా ఏముందో అర్థం అవ్వలేదమ్మా. అంటే చెప్పకనే చెప్పాను, చెప్పు తీసుకొని కొట్టినట్టు. ముందా ఆయన నిన్నేమని పిలుస్తాడు? నోటికి ఏదొస్తే అది పిలుస్తారు. అది పిలిస్తే ఆగుతారా? అది పిలిస్తే మనమేనా పశువా? మనిషి కదా. నువ్వు ఆగుతావా? బుజ్జి బంగారం డార్లింగ్ అని పిలిస్తే ఒప్పుకుంటావు. కొంచెం బెటరే. బుజ్జి బంగారం డార్లింగ్ అంతే. డార్లింగ్ అంటే అంత ప్రేమగా ఏమి ఉండదు. లవ్లీ అంటే పిలిచే పిలుపులో వైబ్రేషన్ ఉండాలి. ఎలా పిలిస్తే ఏంటి? అది ప్రేమ ఉండాలి. ప్రేమ కనపడదు, ఆ పిలుపులో ప్రేమ కనపడాలి. గాలి కనపడద్దా? కనపడదు. ప్రేమ కనపడద్దా? ప్రేమ కూడా అంతే. మగాళ్ళు ఉట్టే మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే. అలాంటి అమాయకులు తీసుకొచ్చి మీరు అమాయకులు అంటే అమాయకులే భయం. పొద్దురి తగులుకుందేటండి సిస్టర్ మీరంతా. సరే, నేను ఒక న్యూస్ చెప్తాను, దాన్ని నవ్వుతూ చెప్పు. ఇప్పుడు నువ్వు న్యూస్ రీడర్, నవ్వులు న్యూస్ రీడర్. అతి ఘోరం. గోల్కొండ పక్కన ఘోరంగా 40 చీమలు చచ్చిపోయాయి. ఈ మృతికి ఎవరు కారణం అనేది ఇంకా తెలియలేదు. దీన్ని నవ్వుతూ చెప్పాలి. వెల్కమ్ టు మనం ఈ రోజు చూడబోతున్నాం వింతలు విశేషాలలో. గోల్కొండ దగ్గరకు వచ్చేసామండి. చీమ కన్నంలోకి వెళ్ళిపోయింది, వెనక ఏనుగులున్నా కనపడట్లే కానీ చీమ బొక్కలు ఎందుకు పోయిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇవి సమాచారం ఇస్తుందా లేకపోతే న్యూస్ చెప్తుందా? అంటే న్యూస్ లో ఇంటిమేషన్ ఇస్తున్నానండి. నాకు అప్పుడే అర్థమైంది, రూపాయికి 2 రూపాయలు యాక్టింగ్ చేస్తుంది మా సిస్టర్ అని. సరే అమ్మా, ఒకటి అంగ్లీష్ లో చెప్తే జాగ్రత్తగా విను. ఆక్ పాక్ కరివేపాక్, మైసూర్ వెళ్ళి తిందాం మైసూర్ పాక్, రాక్ మా ఇంటికి రాక్, వస్తే తినిపిస్తా ఒక్కేసి తమలపాక్. ఆక్ పాక్ కరేపాక్, మైసూర్ వెళ్ళి తింటాం మైసూర్ పాక్, మా ఇంటికి రాక్, మా ఇంటికి రాకు, ఆకేసి వక్కేసి పెడతాను. ఏంటి బాబన్నా
ఇంకోసారి అన్న ఆకేసి వక్కేసి పెడతాను. రాకు రాకు మా ఇంటికి రాకు వస్తే తినిపిస్తా ఒక్కేసి తమలపాకు. రాకు రాకు మా ఇంటికి రాకు 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 మా ఇంటికి రాకు వక్కేసి తమలపాకు ఆగు. పెడతా. వస్తే తినిపిస్తా ఏది వస్తే తినిపిస్తా తమలపాకు ఒక్కేసి ఒక్కేది వక్కేసి ఆ, తమలపాకు. ఇప్పుడు ఆకు దగ్గర నుంచి రా. ఆక్ కరేపాక్ మైసూర్ వెళ్ళి తిందాం మైసూర్ పాక్. రాక్ రాక్ మా ఇంటికి వస్తే తినిపిస్తా వక్కేసి ఆకేసి ఆ, భోజనం తమలపాకు. వేసి ఆ బువ్వేసి ఆ ముద్దేసి అంటే అరిటాక్ అనుకుంటున్నానులేండి. అరిటాకేసి పెట్టిన తర్వాత కదా తమలపాకు పెట్టేది, అందుకని అరిటాక్ వేద్దామా తమలపాకు వేద్దామా అని ఆలోచిస్తున్నా. ఈ తమలపాకు బదులు కూడా అరిటాకు చుట్టేసి ఎట్టి నాగేశ్వరరావు గారి నోట్లో నవ్వులే అని. ఏమైంది లక్ష్మీప్రియ గారు? అంతా మనోళ్లే, మన అక్కలే, మన చెల్లుళ్ళే, మన పిన్నులే, ఎందుకు అంత అలా నీరసంగా ఉన్నారు? బావగారికి ఇష్టమైన కూర ఏంటి? తలకూర ఫ్రై. అందుకే ఎప్పుడు లక్ష్మి గారు పాలకూర ఫ్రై వండరమ్మా. లేదు ఈరోజు ఉండే, ఈ రోజు వండారు అందుకే 2 సంవత్సరాల తర్వాత. అందుకే చెప్పిన అదే ఇష్టం అని. ఈ రోజు పాలకూర మనం ఫ్రై. ఏది వండితే అదే ఇష్టం, మీరు ఏది వండితే అదే. లేకపోతే కష్టం. అచ్చా, నేను ఏది వండితే ఆయనకు అదే ఇష్టం, లేకపోతే కష్టం కష్టం. కష్టం. ఇలా తయారయ్యారండి లేడీస్ అందరూ. సీరియల్ కిల్లర్స్ లాగా ఇంతమంది దగ్గర బ్యాచ్. కొంచెం జాలి దయ కరుణ ఏమి లేవా? లేవు కదా. నువ్వు క్రేజీ అనుకున్నాను కానీ మరీ ఇంత క్రేజీ అనుకోలేదు. ఎన్ని సంవత్సరాలు అయింది వదిలేసి జాలి దయ కరుణ? 29. ఓహో, 30 సంవత్సరాల ముందుంది. అల్లుళ్ళా కోడళ్ళా? ఇద్దరు బాబులు. కమాన్, కోడళ్ళ రావాలా? వచ్చారా? వచ్చింది పెద్ద కోడలు. ఒక కోడలు వచ్చింది, ఇంకో కోడలు రావాలి. ఆ వచ్చిన తర్వాత అత్తగారి పని ఉంటది, దబ్బడి దిబ్బడే. మంట అయిపోయి ఏరి మంట అయిపోయి తెచ్చుకుందంట. అక్కడ దాలి జయ గద్ద కరుణ ఏం లేవు. వదిలేసి ఇక్కడే చింతల్లోనే అమ్మాయి. కోడలు గారు వచ్చారా? లేదు, అచ్చా, తల్లిగారి ఇంట్లో ఉన్నారు, ఆషాఢం కదా. ఓ, కొత్త కోడలు అత్తగారు. కొత్త అత్త కూడా. కొత్త అత్త కొత్త కోడలు. నేను అయ్యో కొత్త అంటున్నా. మరి కొత్త అత్తగారు కొత్త కోడల్ని 4-5 పనులు చెప్పాలి. అప్పుడు అక్కడ కోడలు ఉన్నారు. ఏయ్, ఏమనుకుంటున్నావు అసలు? లిప్స్టిక్ వేసుకోమ్మా, జడేసుకోమ్మా, గాజులు, అలాంటి చెప్పకూడదు అత్త. ఈ జనరేషన్ కదా ఇవే చెప్తాం. అవన్నీ మీ అబ్బాయి చెప్పుకుంటాడులే. అబ్బాయి వాళ్ళ డాడీ పనులు చేస్తున్నారు కదా ఇట్లాగూ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డాడీ పనే కదా అబ్బాయి పని కూడా అయిపోయిందా? హస్బెండ్ అవగానే ఆడ పని కూడా. బెండ్ అయ్యారు. నువ్వు అత్తగారు అమ్మగారు సపోర్ట్ అంతా కోడలికి చేస్తున్నావు. ఈ విషయంలో తగ్గేదేలే. కోడళ్ళకి కాదు, ఆడాళ్ళకే తగ్గేది లేదంట. వామ్మో, ఇలాంటి అత్తగారే ఉండాలి ప్రతి ఒక్కరికి. అప్పుడు కొడుకులు పని ఏం చేస్తారు సారు? ఐటీసీ సీక్రెట్ సెల్. ఎంత సెల్ అయితే మాత్రం ఇంట్లో మాత్రం అంతేగా. అంతేగా 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 అంతే. అదే రిలాక్స్ మరి. లేదంటే దబిడిదిబిడే కదా. అట్లుంటది మనతోని. అసలు మీరు సైలెంట్ గా ఉంటారు కానీ అమ్మా లోపల చాలా మ్యాటర్ ఉందమ్మా. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. అమ్మా అమ్మా అమ్మ మామూలుగా లేదు. సరే, సరదాగా ఒక టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. ఓకే? కష్టం. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్తుందా చింతకాయ. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్తుందా చింతకాయ. బాబోయ్ నేనేం పాపం చేశాను? నాకేంది కష్టం వచ్చా? దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్ళి తిందాం చింతకాయ. ఫాస్ట్ గా. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్ళి తిందాం చింతకాయ. సూపర్. ఏంటి రాణి గారి సంగతులు? రాణి గారు ఏ దేశానికి మీరు? చింతల సామ్రాజ్యానికి. చింతల సామ్రాజ్యం మందే. ఓకే, రాణి గారు సేనాధిపతి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. అరేంజ్డే. సో అప్పటి నుంచి ఆయన వెనకాల రాణి పద. సేనాధిపతి గారు అలా ఉన్నారు. అలా ఏం లేరు. అలా ఏం లేరు. రాణి పద అన్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది గౌరవం? 25. సిల్వర్ జూబ్లీ, కంగ్రాచులేషన్.
నేను ఒక మాట చెప్తా, దాన్ని మీరు నవ్వుతూ చెప్పాలి. ఓకే. ఓకే. ఘోరాది ఘోరం, అతి ఘోరం, దారుణంగా జరిగిన ఈ సంఘటన మనుషుల్ని కలిసి వేసింది. దీన్ని నవ్వుతూ చెప్పాలి. ఘోరాతి ఘోరం. నవ్వు ఇంకా. ఘోరాతి ఘోరం, దారుణంగా జరుగుతుంది ఈ సంఘటన మనుషుల్ని కలిసి వేసింది. మనుషుల్ని కలిసి వేసింది. ఈ ఘోరం ఎంత బాగుందంటే, ఈ ఘోరం ఎంత బాగుందంటే మన ఇద్దరిని తీసుకెళ్లి మిమ్మల్ని ఎర్రగడ్డలోని నన్ను వైజాగ్లోని వీళ్ళిద్దరికి ఏదో ఎక్కిందని తీసుకెళ్లి జాయిన్ చేసేస్తారేమో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. సో మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. దబిడే దిబిడే. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు శ్రవంతి గారు, ఇటువైపు శ్రీదేవి గారు. శ్రవంతి గారు గెస్ట్ చేస్తారు, శ్రీదేవి గారు డ్రా చేస్తారు అనమాట. సో తెలుగు సినిమా టైటిల్ చెప్తా, ఆమె వేసిన బొమ్మలు చూసి అద్భుతాలు చూసి మీరు అదేంటో చెప్పాలి. ఓకే. సో మ్యూజిక్ ఇవ్వండి శ్రవంతి గారికి. వస్తుందా? మీరు రెడీగా ఉండండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చాలా సింపుల్. జాస్మిన్ ట్రీ ఆన్ సీతమ్మాస్ కోర్ట్యార్డ్. పెద్ద పెద్దగా బొమ్మలు వేయండి. వినబడుతున్నాయి అనగడానికి చెవులు. నోరు లేదు పాపం, అమాయకురాలు మాట్లాడలేదు. మూగాది అని చెప్పడానికి నోరు తీస్తుంది. ఉంది, నోరు ఉంది. పెద్ద బొట్టు, కళ్ళు కలిపేసింది. లేడీ అమ్మాయి. అబ్బా, చెట్టే అంత చిన్నగా ఉంది వాకిట్లో. ఆ మనిషికి పాపం జుట్టేసి ఇలా ఆడో మగో అది మగోళ్ళకి లేచి ఉంటది ఇలా టింగి టింగి టింగి. ఆమె లేడీయా? చింతల్లో వింతలంటే ఇదేమో. ఏమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు అది. ఆమెకి చేతులు లేవా? ఓన్లీ పేసేనా? సీతమ్మకి చేతులు అని అయ్యేటయ్యి. చేతులా? ఇది ఇక్కడి నుంచి చేతులు వస్తాయా? లేడీ రాముడు. లేడీ రాముడు కూడా ఉంటాడా? రాముడు ఎవరు? రాధా. నేను కూడా షాక్ లో ఉన్నా. సారీ సీత. రాముడు సీత. ఇప్పుడు రాముడు గారిని పక్కన పెడదాం, సీతను తీసుకో. ఇంకే ఇయ్యి దొడ్డేది అంతే. ఇవా పెద్ద గీత గీసి ముగ్గేసో, చెట్లు, వాటర్ డబ్బా. సీతమ్మ చెట్టు. చెట్టు కొంచెం పెద్దగా ఇవా. ఆ చెట్టు బుట్ట కూడా తెలియట్లేదు. సీతమ్మ వారి చెట్టు. సీతమ్మ వారి చెట్లో నువ్వు ఆగా, నువ్వు నీకు మాట్లాడలేవు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అమ్మా. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్. ఇటువైపు వనిత గారు, ఇటువైపు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఏంటో అయోమయంగా చూస్తున్నారు, ఇప్పుడు గెస్ట్ చేస్తానంటున్నారు. అండ్ వనిత గారు ఏమో డ్రా చేసేస్తారు. రెడీగా వనిత గారు? శ్రీదేవి గారు మ్యూజిక్ ఇవ్వండి. చింగిలాలే డంగడంగడంగడంగడం. మా అల్లుడు వెరీ గుడ్ సినిమా పేరు వేయండి. అల్లుడిని వేయండి, పైన పెద్ద గుడ్డ వేయండి. ఈయన అల్లుడు. అదేంటది మూడు మెళ్ళేదా అల్లుడికి? 3 కాళ్ళు ఉన్నాయి. గుడ్డు పెద్దదేయండి, అది గుడ్డు అని తెలియాలి. గుడ్డ అలా రౌండ్గా ఉంటుందా? అల్లుడిని కొంచెం పెద్దగా కాళ్ళు చేతులు అన్నీ వేయండి. ఇప్పుడు గీత గీతే ఎలా తెలుస్తుంది? కాళ్ళు వేయి, చేతులు వేయి. ఆయన అల్లుడు అని తెలియాలంటే పక్కన కూతురు కూడా ఉండాలి. చెప్పండి. క్లూ ఇవ్వండి. క్లూ. ఆయన ఎవరో? ఆడామేనా మగ? మీకు ఎలా కనపడుతున్నాడు? ఆడా మగానా? ఆడా. ఏడా? ఈమె ఎవరు? మగ బొమ్మనా? మగ ఆడామె. ఇప్పుడు ఏం చెప్పు? పెళ్లి సందడి. వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు కూతుర్ని వదిలే, అల్లుడిని పట్టుకో. చెప్పు సినిమా పేరు. అల్లుడు. 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 ఏడి? అత్తారింటికి అల్లుడు. అత్తారింటికి దారేది. ఇంటికి దారేదని నేను వెయిట్ చేస్తున్నా. ఇంటికి దారేది. అల్లుడు. పెద్ద గుడ్డేవా? ఇవేంటివి? అల్లుడు. అదేంటి?
అర్థమైతలే రౌండ్ కోడిగుడ్డు ఆ, 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 అదే అదే కోడిగుడ్డు అల్లుడు కలుపు. అల్లుడు గుడ్డు అల్లుడు కోడిగుడ్డు అల్లుడు అల్లుడు కోడిగుడ్డు అల్లుడు. అల్లుడు గారు వెరీ గుడ్ ఆ, ఆ, వెరీ గుడ్ ఆ, ఇంకా వెరీ గుడ్ అల్లుడు అల్లుడు మార్చు మా ఇంటి అల్లుడు బంగారం. మా ఇంటి బంగారం మా ఇంటి మీ అల్లుడు బంగారం మా అల్లుడు బంగారమా వెరీ మా అల్లుడు గారు బంగారమా గుడ్. అల్లుడు వెరీ గుడ్ అల్లుడు వెరీ గుడ్ మీ అల్లుడు మా అల్లుడు వెరీ గుడ్ అమ్మా. హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామల్లో నెక్స్ట్ రౌండ్ మనందరికి ఇష్టమైన ఓ శివంగి. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఎలా ఆడాలి అంటే, సో మీరు వెళ్ళేటప్పుడు జంప్ చేసుకుంటూ ఇందులో అందులో అందులో అలా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు పరిగెట్టుకుని రావచ్చు. ఎవరు అక్కడ ఉన్న ఏదో ఒక వస్తువు తీసుకొని దీంట్లో ఫాస్ట్ గా పెడతారో వాళ్ళు నేను క్వశ్చన్ అడుగుతా. అలా ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 రైట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు విన్నర్. ఓకే, సో ఇటువైపు సుహాసిని గారు, ఇటువైపు శ్యామల గారు రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. సుహాసిని గారు అంటున్నారు లైఫ్ లో లోన్లు ఉండొద్దండి అంటున్నారు, ఉంటే చాలా డేంజర్ అంటున్నారు. అంతేనా సుహాసిని గారు? నేను ఒక సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను. మీ మోకాల్లో ఉండే బ్రెయిన్ కి షార్ప్ గా ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఉండే బ్రెయిన్ వాడకండి, మోకాల్లో ఉండే బ్రెయిన్ తో వాడితేనే ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ తూర్పు నుంచి పడమరకి వెళ్తుంది. దాని పొగ ఏ సైడ్ నుంచి ఏ సైడ్కి వెళ్తుంది? ఆలోచించండి బాగా. తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్ కి పొగ ఎలా వస్తుంది? రాదా? నిజంగా రాదా? రాదు. రైట్ ఆన్సర్. చలో ఇంకొక పాయింట్ వస్తే మీరే విన్నర్. లేదు ఇటు వచ్చింది అనుకోండి, 3వ రౌండ్ కూడా ఆడాలి. రెడీ 3, 2, 1 గో. మా వస్తువులు మేము జాగ్రత్త పట్టుకోవాలమ్మా. ఓకే, శ్యామల గారు ఫాస్ట్ గా లైఫ్ లో ఈఎంఐలు ఉండొద్దండి, చాలా రిస్క్ అంటున్నారు. నిజమే, కరెక్టే. శ్యామల గారు సినిమాలు బాగా చూస్తారా? బాగా ఏం చూడను, నార్మల్ గా. బావగారు మీకు ఫస్ట్ చూపించిన సినిమా ఏది? మీరు రోజు ఆయన సినిమా చూపిస్తారు అనుకోండి, నేను దాని గురించి అడగలేదు. ఆయన ఫస్ట్ గా ముందుగా మీకు చూపించిన సినిమా ఫస్ట్ గా ముందుగా అది ఎప్పుడు, ఏ సంవత్సరం అంత ఆలోచిస్తున్నారు? 12 years బ్యాక్. 12 years బ్యాకే కదా, 32 సంవత్సరాల తర్వాత కూడా టక్కని చెప్తారు. మేము సినిమాలకు వెళ్ళడం చాలా తక్కువ. అంటే ఇద్దరు కలిసి ముందుగా కార్నర్ సీట్ లో కూర్చొని చూసిన సినిమా గుర్తులేదు. అంటే వేరే పనుల్లో బిజీగా ఉంటే సినిమా ఏం గుర్తొస్తుంది కానీ, అంతే కదా? అంతే. సరే, ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, అది వినండి, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? మ్యూజిక్ ప్లీజ్. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల. అది పాట. ఆ పాటలో హీరో హీరోయిన్ పేరు చెప్తే చాలు. అబ్బా అబ్బా. ఒకవేళ మీరు చెప్పకపోతే మీ క్వశ్చన్ ఇటు వెళ్తుంది. సుహాసిని గారు మీరు కూడా ఆలోచించి పెట్టుకోండి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఆ బడిలో 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 ఎవరు పాఠాలు నేర్చుకుంది? రియల్లీ నాకు సినిమా నాలెడ్జ్ చాలా తక్కువ. ఏదో గెస్ చేయండి. అద్వైకతాన ఆయన లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది, ఈసారి రాలేదు. అల్లు అర్జున్. హీరోయిన్ పూజలు చేయ పూలు. రైట్ ఆన్సర్, అల్లు అర్జున్, పూజా హెగ్డే. సో ఇటువైపు పాయింట్ టై అయింది కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఎవరికి వస్తే వాళ్ళు విన్నారు. జాగ్రత్తగా ఆడాలి. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. అయ్యయ్యయ్యయ్యా సుహాసినక్క ఏటైనా నేను ఒక పదం చెప్తాను, ఆ పదం మీద పాటలు పాడాలి. ఓకే, ట్రై చేస్తా. రోజా. రోజా వచ్చేలా 3 పాటలు పాడండి చాలు. రోజా 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 రోజా. రోజా అని పదం పెట్టి అసలు దానికి ఇంకేమి ఆడకుండా అటు ఇటు పాడేసిందమ్మా. 1 ఇంకో పాట. నా చెల్లి రోజావే నాలో ఉన్నవే నన్నే.
సూపర్, రెండో పాట అయిపోయింది. మూడోది రోజాతో. ఇదిగో. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా. సూపర్, రోజాతో 3 పాటలు పాడారు కాబట్టి 1 పాయింట్, ఓవరాల్ గా 2 పాయింట్స్ విన్నర్. కోశవెంగిలో మనం ఆడాం వాల్యూ గోల్డ్ భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అందే విన్నర్ శ్యామల గారు, రన్నర్ సుహాసిని గారు. చూసారు కదా, ఇది ఈ రోజు మన భామలు సత్యభామలు అందించిన అద్దరిపోయే ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. మేము మీ దగ్గరికి రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, మిస్ కాకుండా. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో భామలు సత్యభామలు. బాయ్.